హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 నుంచి చదువుకుందాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండును. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాము. చాలా జాగ్రత్తగా దేవుని బిడ్డరా, దేవుని వాక్యాన్ని విందాం. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుతాము. ఎందుకంటే మన వలె ఆయన అనేక విషయాల్లో మన వలె మనం ఎలా శోధించబడుతున్నామో ఆయన కూడా, ప్రభువు కూడా ఈ భూమి మీద నరవతారిగా ఉన్నప్పుడు శోధింపబడ్డాడు. ఆ నొప్పి ఎలా ఉంటుందో, ఆ నొప్పి ఎంత బాధగా ఉంటుందో, ఎంత కష్టంగా ఉంటుందో అవన్నీ కూడా ఆయన రుచి చూశాడు. ఈ భూమి మీద మనిషి పడేటువంటి పాటలు, మనిషి పడేటువంటి బాధలు, ఆ మనిషికి ఉన్న నొప్పి, హృదయంలో ఉన్న దుఃఖం, అవన్నీ కూడా ప్రభు స్వయంగా నరవతారిగా ఈ లోకానికి వచ్చి అవన్నీ అనుభవించాడు, చూచాడు. మన వలె ఆయన శోధింపబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎదుటి మనిషికి ఎంత నొప్పి ఉందో తెలియాలంటే తెలిసిదా? చెప్పాలి. ఎదుటి మనిషికి ఎంత నొప్పి ఉంటుందో తెలియదు. అవునా అవునా అంతే. కానీ ఆ నొప్పి తనకు వస్తే తప్ప ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందో తెలియదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనిషి విని అలా వెళ్ళిపోయేవాడే, కానీ ప్రభు అలా కాదు. మన స్థానంలోకి వచ్చాడు ఆయన. అసలు ఆ నొప్పి ఎలా ఉంటుందో, ఆ దుఃఖం ఎలా ఉంటుందో, ఆ ఏడుపు ఎలా ఉంటుందో, ఆ కన్నీరు ఎలా ఉంటుందో, ఎంత బాధ ఉంటే మనిషికి కన్నీరు వచ్చిందో అవన్నీ కూడా ఆయన అనుభవించాడు. అన్ని విషయాల్లో మనము ఎలా శోధించబడ్డామో, మనము ఎలా నొప్పితో, దుఃఖంతో, కన్నీటితో, బాధతో ఉన్నామో అవన్నీ ఆయన పొందుకున్నాడు. అవన్నీ చూచాడు, శోధించబడ్డాడు. కాబట్టి మనకు ఆయన సమయోచితమైన సహాయము చేయుటకు, ఏమని చెప్పండి, సమయోచితమైన సహాయం చేయుటకు ఎప్పుడు ఆయన చెయ్యి చాచి ఉన్నాడు. ఆమేన్. ఒక మనిషికి కంటి నుంచి కన్నీరు ఊరికే రాదు. లోపట ఎంత బాధ ఉంటేనే కదా, ఎంత బాధ ఉంటేనే ఆ కన్నీరు వస్తుంది. ఎంత నొప్పి ఉంటే ఆ కన్నీరు వస్తుంది. ప్రతి దేవుని బిడ్డ అవన్నీ కూడా ఆయన స్వాభావికంగా మనం చూస్తున్నాం. 5వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 7వ వచనంలో, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ. చూడండి, యేసు ప్రభువారి జీవితం కూడా ఎలా ఉందంట? రోదించడం, కన్నీరు విడచడం, కన్నీరు కార్చడం. ఒక మనిషికి ఆ రోదన ఎలా ఉంటుందో, ఒక మనిషికి కంటి నుంచి కన్నీరు ఎందుకు వస్తుందో అవన్నీ కూడా ఆయన ఈ భూమి మీద ఆ స్థానంలోకి వచ్చి, మన స్థానంలోకి వచ్చి అవన్నీ ఆయన చూచాడు. మన వలే మనము ఇంకా తక్కువ. ఒక మాట చెప్పాలంటే ఆయన రోదించాడంట, కన్నీళ్లు కార్చాడు. మహారోదనం, కన్నీళ్లు కార్చటం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఆయన చూచాడు. కాబట్టి ఆ బాధలో ఉన్న వారికి సహాయం చేయుటకు చేతిని చాచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దినమంతయు ఆయన సహాయం చేయుటకు చేతులు చాపి ఉన్నాడు. చాచిన ఆయన చేతులు దేవుని బిడ్డలారా మన కొరకే, మన కొరకే. కాబట్టి నాకు ఎవరు లేరు అనుకోవద్దు, నాకెవరు లేరు అనుకోవద్దు. చాలాసార్లు మీకు ఈ మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆయన మన కొరకు చేతులు చాపి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఎందుకు ఒట్టి చేయి కాదు, మనకు సహాయం చేటుకు
మనకు సహాయం చేయటకు చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో చదవమ్మా. పిలుచుకునినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుమో. నేను నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకుమో. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమె చెప్పండి, నీతియను నా దక్షిణ హస్తముతో ఆదుకొందును ఆయన మాట ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డరా, నేను ఆదుకుంటాను అని వాగ్దానం ఇచ్చినవాడు ఆయన. కాబట్టి మనము సమయోచితమైన సహాయం కొరకు అక్కడేముంది, కృప పొందునట్లుగా మనమందరము ఆయన సన్నిధికి, ఆయన సింహాసనం వద్దకు ఎందుకు రావాలి తెలుసా? కనికరం కొరకు, కృప కొరకు మనం రావాలి. డిమాండ్ చేస్తే కాదు, డిమాండ్ చేయకూడదు. ప్రతి దేవుని బిడ్డరా, మనం చూచేవారికి సహాయం చేయాలి అనే ఫీలింగ్ ఎలా కలగాలో, అదేవిధంగా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు కూడా మనకు సహాయం చేయటకు ఆయన కదిలించబడాలి. ఆ విధంగా నీవు ఆయన సన్నిధిలో కనబడదుగాక. ఆమె చెప్పండి. కృప కొరకు ఎవరైతే ఆయన సన్నిధికి వస్తారో ఖచ్చితంగా ఆయన కృప చూపించేవాడే. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డరా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా ఇక్కడ ఒక చక్కటి మాట మనం చూస్తున్నాం. 16 చదువుకుందాం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఆమె చెప్పండి. కృప వెంబడి కృపను పొందటం ఎంత భాగ్యం, అది ఎంత ధన్యత ప్రియ దేవుని బిడ్డరా. మనము ఆయన సన్నిధిలో కార్చిన కన్నీరు అది ఎప్పటికీ వృధాగా పోదు. మీకు చాలాసార్లు ఈ మాట జ్ఞాపకం చేశాను. ఆయన సన్నిధిలో మనం కార్చిన కన్నీరు అది ఎప్పటికీ వృధాగా పోదు. ప్రియ దేవుని బిడ్డరా, ఇక్కడ మనం చూస్తున్న కృప వెంబడి కృపను మనకు ఆయన అనుగ్రహించేవాడే. కృప వెంబడి కృపను అనుగ్రహించేవాడు ఆయన. సమయోచితమైన సహాయం, ఏ సమయంలో నీకు ఏ సహాయం అవసరమో ఖచ్చితంగా ఆ సమయానికి ఆ సహాయము నీకు దొరుకుతుంది, నువ్వు పొందుకుందువుగాక. కృప కొరకు నువ్వు ప్రార్థన చేయి, ఆయన కనికరం కొరకు నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలు కన్నీరు కారుస్తూ ఉంటే త్రోసివేసేవాడు కాదు, కానీ ఆ కన్నీటికి విలువ ఇచ్చేవాడు ఆయన. ఆమె కన్నీటికి విలువ ఇచ్చేవాడు. మనకు ఒక ఆధారం ఉంది, చెప్పుకుంటానికి ఒక ఆధారం, చెప్పుకుంటానికి భరోసా పొందుకోవడానికి ఒక ఆధారం మన దేవుడే. అందుకే భక్తుడు చాలాసార్లు దావీదుంటాడు, యెహోవాయే నాకు ఆధారము, ఆయనే నాకు ఖేడము, నా బలము, నా ధైర్యము ఆయనే అంటాడు. మరి దేవుని బిడ్డలారా, కృప కొరకు మనము ఆయన సింహాసనం యొద్దకు, కృపాసనం యొద్దకు మనం రావాలి. కృపను పొందుకునే విధంగా మనము తీర్చబడాలి. ఆమె చెప్పండి. రాజు చూడగానే ఎస్తేరు మీద ఏం కలిగింది? దయ కలిగింది. రాజు చూడగానే ఎస్తేరు మీద దయ కలిగింది. ఎప్పుడైతే దయ పొందుకుందో ఆమె ఏమైంది? రాణి అయింది. దేవుని దగ్గర ఆ విధంగా మనము దయను పొందుకునే వారముగా ఉందముగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం 30వ అధ్యాయం మనం చూస్తున్నాం. 30వ అధ్యాయంలో 18 చదువుకుందాం. కావున మీ యందు దయ చూపవలెను అని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెను అని ఆయన నిలువబడి ఉన్నాడు. ఆమె చెప్పండి. ఆయన ఎందుకు నిలబడ్డాడంట? మిమ్మును కరుణించాలి అని, మీ యందు దయ చూపాలి అని, మీ యందు దయ చూపించాలి అని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. మిమ్మును కరుణించాలి అని ఆయన నిలువబడి ఉన్నాడు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఎవరైతే ఆయన దయ కోసమో ప్రార్థన చేస్తారో, ఆయన కరుణ కొరకు ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా వారు పొందుకుంటారు, పొందుకొందరుగాక. ఆ విధంగా ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రార్థన, దేవుడు నాకు అన్యాయం చేసాడమ్మా, దేవుడు నాకు అన్యాయం చేసాడమ్మా, ఇది రొటీన్ డైలాగ్, ఇది సహజంగా నోటికి వచ్చే మాట. కానీ దేవుడు ఎవరికి అన్యాయము చెయ్యడో. ఆమేన్. ఎవరైతే ఆయన కృప కొరకు,
ఆయన దయ కొరకు, ఆయన కరుణ కొరకు ఎవరైతే ఆయన కృపాశ్రమం యొద్దకు చేరుతారో ఖచ్చితంగా అది వారికి సమృద్ధిగా దొరుకుతుంది. ఆ విధంగా మనము ప్రార్థించి పొందుకుందాము గాక. దేవుని బిడ్డరా, దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే నీతియను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకుంటాను అని వాగ్దానం ఇచ్చాడు. చెప్పండి, ఎవరిని ఆదుకుంటారు? ఎవరిని ఆదుకుంటారు? ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు. సహజంగా లోకంలో ఉన్న సామెతది. దేవుడు అంతకంటే ఎక్కువ. ఆమేన్. నువ్వు ఏ ఆపదలో ఉన్నావో, ఎక్కడ ఏ ఇబ్బందులు ఇరుక్కున్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో అవన్నీ ఆయన చూస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలు, నేను నిన్ను ఆదుకొందును అని వాగ్దానం ఇచ్చాడు. పొందుకుందాము గాక. దేవుని దగ్గర మనము ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటికీ మనం నెంబర్ వేసుకుంటూ ప్రార్థన చేయాలి. అయ్యా, నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, ఆదుకుంటా అన్నావు కదా, నేను చాలా లోతైన లోయలో గోతిలో పడ్డానయ్యా, పైకి రాలేకపోతున్నానయ్యా, నాకు సహాయం చేయ్యా, నేను చాలా శోధించబడుతున్నా, ఈ ఇబ్బందులో ఉన్న, ఈ ఇరుకులో ఉన్న, ఈ విధంగా నా పరిస్థితి ఉన్నయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, అయ్యా నన్ను ఆదుకో, నన్ను పైకి లేపయ్యా అని నువ్వు అడుగు. ఆమేన్ చెప్పండి. దేవుని దగ్గర నువ్వు ఎలా అడగాలో అలా నువ్వు అడిగితే ఖచ్చితంగా నువ్వు పొందుకుందువుగాక. ఎందుకంటే మాట ఇచ్చిన వాడు ఆయన. ఇక్కడ మనం చూస్తున్నాం ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో సమయోచితమైన సహాయము కొరకు మనము ఆయన కృపను పొందుకోవాలి. ఆయన కృప చేత మనము బలపరచబడతాం. ఆయన కృప చేత మనము ధైర్యపరచబడతాం. ఆయన కృప చేత మనము ఆదరించబడతాం. కాబట్టి ప్రతి దినము కూడా నీవు ఆయన కృప చేత నువ్వు ఆదరించబడినట్లుగా, బలపరచబడినట్లుగా నీవు ప్రతి దినాన్ని కూడా ప్రార్థనతో ప్రారంభించాం. దేవుని మీద ఎప్పుడు కూడా నెపమయ్యేది. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, ముందు మనలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నావో వాటిని సరి చేసుకోవాలి. ముందు మనలో ఏవైతే ఉన్నవో లోపాలు వాటిని ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాల్సిందే. ఆ విధంగా ప్రార్థించాల్సిందే. దేవుని బిడ్డ, ఒక సుంకరి వచ్చి తనలో ఉన్న లోపాన్ని యథార్థంగా ఒప్పుకున్నాడు. ఎలా ఒప్పుకున్నాడు? కన్నులెత్తుడికైనను ధైర్యము చాలక, కన్నులెత్తుడికైనను ఆకాశం వైపు కన్నులెత్తుడికైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా నేను పాపినయ్యా, నన్ను కనికరించయ్యా, నన్ను కరుణించయ్యా అని ప్రార్థించాడు. తనలో ఉన్న లోపాన్ని తాను దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ యథార్థంగా ఒప్పుకున్నాడు. కన్నులెత్తుడికైనను ధైర్యం చాలకని ఎంతగా తనలో ఆ పశ్చాత్తాపం వచ్చిందో చూడండి. ఆ అట్టి పశ్చాత్తాపం ఎవరైతే కలిగి ఉంటారో ఖచ్చితంగా వారు కరుణించబడతారు. ఆమని చెప్పండి. నేను వచ్చాను, నన్ను పైకి లేపు, నేను వచ్చాను, నన్ను దీవించు అంటే కుదరదు. దేవుడు ఏది కోరుకున్నాడో, నీ నుంచి ఏది ఆశించాడో అది నీవు ముందు దేవునికి నువ్వు చూపించాలి. ఆమేన్. అది ముందు నువ్వు దేవునికి నీలో చూపించాలి. నువ్వు ఏది కోరుకున్నావో అది నేను చూపిస్తానయ్యా. భక్తుడు దావీదు అన్నాడు, నేను దీనున్నయ్యా, నేను దరిద్రునయ్యా, నేను నరుని కాదు, నేను పురుగునయ్యా, నన్ను కనికరించు. దేవుని బిడ్డలారా, ఎంతగా దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు అంతగా తగ్గించుకున్నాడు. కాబట్టి భక్తుడు దావీదు తాను సంపాదించుకున్న ఒక సాక్ష్యము చూద్దాం. అపోస్తుల కార్యములు ఒక చక్కటి మాట మనం చూస్తున్నాం. 13వ అధ్యాయంలో 22 నుంచి చదువుకుందాం. తొలగించి దావీదును రాజుగా ఏర్పరచెను. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశ్యములన్నీ నెరవేర్చునని చెప్పి. అది ఈరోజు అటువంటి సాక్ష్యము మనము సంపాదించుకుందాముగాక. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవుని బిడ్డలారా, నీవు ఆయన దగ్గర కరుణ, కనికరం, దయ నువ్వు పొందుకోవాలంటే ముందు నీవు ఆయనకి ఇష్టమైన మనిషిగా నువ్వు మారాలి. ఆయనకి ఇష్టమైన మనిషిగా నువ్వు మారాలి. ఎప్పుడైతే నువ్వు ఆయనకి ఇష్టంగా మారతావో ఖచ్చితంగా దేవుడు దావీదుని ఏం చేశాడు? రాజుని చేశాడు. ఆమెను చెప్పండి.
దావీదును దేవుడు రాజును చేశాడో ఖచ్చితంగా నా దేవుడిని హెచ్చిస్తాడు. నీకు సమయోచితమైన సహాయం చేసి నిన్ను పైకి లేపేవాడైనా, నిన్ను ఆదుకునేవాడు. దేవుని బిడ్డల దావీదు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు? ఎంత గొప్ప సాక్ష్యం సంపాదించుకున్నాడంటే, నా ఇష్టానుసారే మనుషుడు అతడు, నా ఉద్దేశంలన్నీ. చెప్పండి, నీ హృదయంలో ఉన్న ఉద్దేశం నాకు తెలుసా? నీ హృదయంలో ఏ ఉద్దేశం ఉందో నీ ఇంట్లో ఉన్నవారికి తెలుసా? దావీదు ఏ సాక్ష్యం సంపాదించాడు? దేవుని ఉద్దేశాలన్నీ. అమ్మని చెప్పండి. అంటే దేవుని హృదయాన్ని ఎరిగినవాడు దావీదు. దేవుని హృదయాన్ని ఎరిగినవాడు, ఆ విధంగా నడుచుకున్నవాడు. కాబట్టి దేవుడు దావీదుని హెచ్చించాడు. ఆ గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని తీసుకొచ్చి దేవుడు సింహాసనం మీద రాజుగా అభిషేకించాడు. ఆమేన్. దేవుని బిడ్డరా, ఎవరైతే ఆ విధంగా ఆయన దగ్గర ఆయన కరుణ కొరకు, కృప కొరకు, సమయోచితమైన సహాయం కొరకు వస్తారో, వేచి ఉంటారో, కనిపెట్టుకుంటారో, ఖచ్చితంగా వారికి అది దొరుకుతుంది, పొందుకొందరుగాక. ముందు దేవునికి నువ్వు ఎలా కనబడాలో అలా కనపరుచుకుని నువ్వు కనపరచుకో. నువ్వు దేవునికి ఎలా కనబడాలో, దేవుడు నీ నుంచి ఏది ఆశించాడో, నువ్వు ఎలా ఉండాలని కోరుకున్నాడో, నీవు అలా ఆయన కనబడితే ఖచ్చితంగా నా దేవుడు నిన్ను పైకి లేపుతాడు, లేపునుగాక. దేవుని బిడ్డలారా, దావీదు ఆ విధంగా సమయోచితమైన సహాయం పొందుకున్నాడు. దేవుడు కృప కలిగినవాడు, కనికరం కలిగినవాడు. దేవుని బిడ్డలారా, సమయోచితమైన సహాయం కొరకు ఎవరైతే ఆయన కృపాసనం చేరుకుంటారో ఖచ్చితంగా వారికి కృప వెంబడి కృప అనుగ్రహించబడుతుంది. సమయోచితమైన సహాయం అంటే ఒక ప్రవక్త ఒక చెట్టు కింద పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. దేవుడు ఆ ప్రవక్తను చూశాడు, నిద్రపోతున్న ప్రవక్తను చూశాడు. ఆకలితో ఉన్నాడు. తన దేవదూతను పంపించాడు, లేపమని చెప్పాడు. దేవదూత వచ్చి నిద్రపోతున్న ప్రవక్తను లేపి, నువ్వు లేచి భోజనం చేయని చెప్పాడు. ఆమెను చెప్పండి. సమయోచితమైన సహాయం. ఆకలితో ఉన్న తన ప్రవక్తను దేవుని బిడ్డలారా కడుపు నింపి, అంటే కడుపు ఖాళీగా ఉంది, ఆకలితో ఉన్నాడు అని చూచే దేవుడు ఆయన, ఆ ఆకలిని తీర్చే దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, సమయోచితమైన సహాయం. మనకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో, ఏది కావాలో, మనకు ఏది అవసరమో సమస్తమును ఎరిగి ఉన్నవాడు ఆయన. పొందుకొందువుగాక. ఆ సమయం వచ్చినప్పుడు చూద్దాం. దేవుని బిడ్డలారా, రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 28వ వచనంలో, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చువాడాయన. మేలు కలుగుటకై 8వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తున్నాం. సమస్తమును సమకూర్చేవాడాయన, మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి నీకు అనుగ్రహించే దేవుడు ఆయన, సమకూర్చువాడైనా. ఏ దిక్కు నుంచి నీకు ఏ సహాయం కావాలో, ఏ దిక్కు నుంచి నీకు ఏ సహాయం రావాలో ప్రతి మార్గమును సరళం చేసి ఆ సహాయమును నీ దగ్గరికి నడిపించేవాడు ఆయన. ఆయన గొప్ప సహాయకుడైన భక్తుడు దావీదు అనేక సందర్భాల్లో చేసిన ఒక విలక్షణమైన ప్రార్థన తెలుసా? దేవా, నా సహాయమునకు త్వరగా రమ్మయ్యా, నా సహాయమునకు త్వరగా రమ్ము. దేవుని బిడ్డరా, ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుని ప్రేమించే వారికి మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఆయన ప్రేమించే వారముగా ఉండాలి. ఆమె చెప్పండి. ఆయన కృపాసనం ఎందుకు నువ్వు వస్తున్నావు అంటే ఖచ్చితంగా నీవు కరుణ పొందుకుంటావు, కనికరించబడతావు. నువ్వు ఆయన ప్రేమించే బిడ్డగా నువ్వు ఆయన కనబడాలి. నువ్వు ఆయన ప్రేమించే బిడ్డగా నువ్వు కనబడాలి. ఆయన మాటకు లోబడి బిడ్డగా. ప్రేమించడం అంటే అర్థం ఏంటమ్మా? ఆయన ఆజ్ఞలు గైకొనుటి, ఆయన ప్రేమించు, ఆయన మాటను నీవు గైకొను. లోబడు. నువ్వు గైకొంటే
ఖచ్చితంగా నీకు ఏ సమయంలో ఏ సహాయం నీకు అవసరమో ఖచ్చితంగా ఆ సహాయాన్ని ఆయన నీ కొరకు ఏ దిక్కు నుంచే సరే నీకు సమకూర్చి ఇస్తాడు. మొర్దెకైకున్న విశ్వాసం చాలా గొప్పది. మొర్దెకై ఒకనొక సందర్భంలో ఒక చక్కటి డైమండ్ వర్డ్ మాట్లాడాడు. ఒక చక్కటి మాట ఏం తెలుసా? మా దేవుడు ఈ దిక్కు నుంచి కాబట్టి మరి ఒక దిక్కు నుంచి మాకు సహాయం పంపిస్తాడు. ఆమేన్. ఎంత విశ్వాసం దేవుని పట్ల! మా దేవుడు ఈ దిక్కు నుంచి కాకపోతే మరి ఒక దిక్కు నుంచి మాకు సహాయం పంపిస్తాడో. 4 దిక్కులనే భూమి మీద, ఒక దిక్కు కాదు, 4 దిక్కులు. ఏ దిక్కు నుంచి నీకు ఏ సహాయమో అవసరమో ఆ సహాయాన్ని కానీ పంపించగలడం. మరి దేవుని బిడ్డరా, ఆయన మాట విను చాలు. ఆయన మాటను గైకుంటే, ఆయన ప్రేమిస్తే, ఆయన ప్రేమించే వారికి ఇక్కడే ఉంది, ఆ దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. అంటే దేవుడు ఎందుకు మనల్ని పిలుచుకున్నాడంటే మనకు మేలు చేయటానికే. మనకు మేలు చేయటానికే ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఆ పిలుపుకు తగిన విధముగా మనం ఉంటే ఖచ్చితంగా ఆ మేలు మనం పొందుకుందాముగాక. ఆయనకి ఏది అసాధ్యమైంది లేదు. 34:10 ఉంది, కీర్తన 34:10 ఉంది, సింహపిల్లలు లేమి గలవై ఆకలిగొనను కానీ, లేమి గలవై ఆకలిగొనను కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని బిడ్డలారా, నాకు అది తక్కువగా ఉంది, అది కొదువుగా ఉంది అనుకోవద్దు. ఖచ్చితంగా నీకు ఏది కొదువుగా ఉందో, నీకు ఏది అక్కరగా ఉందో, నీకు ఏది అవసరతగా ఉందో ఖచ్చితంగా ఆయన సమస్తమును ఎరిగి ఉన్నవాడు. ఆమేన్ చెప్పండి. ఏ మేలు కొదువై ఉండదు. దేవుడు నీ హృదయవాంఛను, మన హృదయవాంఛను తీర్చునుగాక. దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తున్నాం, సమస్తమును సమకూర్చువాడు ఆయన. సమస్తమును సమకూడి జరుగునట్లుగా ఆయన ఆజ్ఞాపించేవాడు. సమస్తమును సమకూడి జరిగే అంటే ఎట్లా ఉంటుందండి? ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెం, అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం ఉంది. దేవుడు ఆజ్ఞాపిస్తే ఇదంతా ఒక దగ్గరికి పోగేసి నీకు ఇచ్చేవాడు. ఆమేన్ చెప్పండి. నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వారికి సమస్తమును సాధ్యమే. ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని బిడ్డరా, మనము కనికరించబడి 4వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో. ఆమేన్ చెప్పండి. మనము ఒక గొప్ప అవకాశం మనకి దేవుడు ఇచ్చాడు. గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చి మనం పొందుకున్నాం. ఏమిటి అవకాశం అంటే, నీవు భయముతో భయపడుతూ దేవుని సన్నిధికి రావాల్సిన పని లేదు. ధైర్యంగా రావాలి. ధైర్యంగా నా దేవుడు నా ప్రతి అవసరం తీర్చుతాడనే ధైర్యంతో నువ్వు రావాలి. ఎందుకంటే అంత అవకాశము దేవుడు నీకు ఇచ్చాడు. అంటే అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఒక కుమారుడు తండ్రి దగ్గరికి ఎంత ధైర్యంగా వెళ్తాడో, కుమార్తె తండ్రి ఇంటికి పుట్టింటికి ఎంత ధైర్యంగా వెళ్ళిద్దో, దేవుని దగ్గరికి మనం అంత హుషారుగా, అంత ధైర్యంగా రావచ్చు. అంతటి ప్రేమామూర్తి ఆయన అంతటి అవకాశం మనకు ఇచ్చి తలుపులు తెరిచి రండి నేను మీకు ఇస్తా, రండి నేను మీకు సహాయం చేస్తా అంటున్నాడు ఆయన. ఆమెను చెప్పండి ప్రియ దేవుని బిడ్డరా. యెషయా గ్రంథంలో ఒక మాట చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం ఒక చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చేదను. ఆమేన్ చెప్పండి. ఏది తక్కువ కాదా? మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. దేవుని బిడ్డ, మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. మాట ఇచ్చాయని మర్చిపోయేవాడు కాదు, కానీ నెరవేర్చేవాడు ఆయన. మనం ఏం చూస్తున్నాం ఇక్కడ? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. నీ పేరు భూమి మీద అందరికీ తెలియకపోవచ్చు, కానీ నీ పేరు దేవునికి తెలుసు. నీ పేరు దేవునికి తెలుసు. పేరుతో నిన్ను ఎరిగినవాడు, పేరు పెట్టి నిన్ను పిలిచినవాడు.
ఏమన్నా తెలుసా? అంధకార స్థలములో ఉంచబడిన నిధులను నీకోసం దాచి ఉంచాడు ఆయన. 31:19 ఒక మాట చూస్తున్నాం. కీర్తనలు 31:19 ఉంది. కీర్తనలు 31:19 ప్రియ దేవుని బిడ్డరా, యెహోవా యందు భయభక్తులు కలిగి, అమ్మా చూడండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆమని చెప్పండి. చెప్పండి, మన దేవుడు మేలు చేసేవాడు కాదా? మేలు చేసేవాడు. గట్టి చెప్పండి హల్లెలూయా. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా ఏ అపాయము నా గుడారం సమీపించనీయక, ఏ అపాయము నా గుడారం సమీపించనీయక, నా మార్గములన్నిటిలో, నా మార్గములన్నిటిలో కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ఆయనలో మనం నివసిస్తే, ఆయన యందు మనం నిలిచి ఉంటే, ప్రతి దేవుని బిడ్డరా, మనకు ఏది అవసరమో మన ప్రతి అవసరమును ఆయన తీర్చువాడు. పొందుకుందముగాక. అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, ఏముంది, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చెదను. ఎంత గొప్ప దేవుడు. ప్రియ దేవుని బిడ్డరా, ఆ టైము దేవుడు నిర్ణయించిన ఆ టైం ఏదైతే ఉందో ఖచ్చితంగా నీ కోసం దాచి ఉంచడది. ఆయన సన్నిధిలో నీ మట్టుకు నీవు ఆయన కృప కొరకు నువ్వు ప్రార్థన చే. ధైర్యముగా రా, ధైర్యముగా రా, కృపాసనమునొద్దకు చేరుదమో. ప్రియ దేవుని బిడ్డరా, 15వ వచనం మనం చూస్తున్నాం. 4:15 ఉందండి. ఆయన మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలనే కష్టం అంటే ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. ఆకలి ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. అనేక సందర్భాల్లో బైబిల్ మనం చూస్తున్నాం. ఆయన ఆకలి గొనగా, చదవరు ఈ మాట, ఆయన ఆకలి గొనగా ఆయన దప్పిగొనెను, ఆయన దప్పిగొనెను. ప్రియ దేవుని బిడ్డలు, ఆయన కన్నీళ్లు విడిచెను, ఆయన దుఃఖించెను, ఆయన దుఃఖముతో ఉన్నాడు. ఇన్ని మాటలు మనం చూసండి. మనం ఎన్ని రకాలుగా ఈ భూమి మీద బాధలు పడుతున్నామో అవన్నీ ఆయన రుచి చూచి తెలుస్తున్నాడు. కాబట్టి మనకు ఆ విధంగా ఎవరైతే శోధనలో ఉన్నారో, బాధల్లో ఉన్నారో వారికి సమయోచితమైన సహాయం చేయటకు తన చేతులు చాచి ఉన్నాడు. ఆమెను చెప్పండి. సమస్త విషయంలో మన వలనే శోధింపబడినను. చాలా గుర్తుపెట్టుకునే మాట.
కొంతమంది శోధనలో పడితే ఆటోమేటిక్గా పాపంలో పడతారు. వీక్ పాయింట్ అది. అవసరం కోసం తప్పదండి, చేయాల్సి వస్తుందండి. అవసరం కోసం తప్పదండి, చేయాల్సి వస్తుందండి, దబాయిస్తారు. మనం చూస్తున్నాం, మన వలనే ఆయన శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఇది నేర్చుకోవాలి దేవుని బిడ్డలు. కక్కుర్తిపడి ఒక వ్యక్తి తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? ఎవరమ్మా? ఒక్క పూట కోటి కోసం కక్కుర్తిపడి తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మి వేసుకున్నాడు. అటువంటి భ్రష్ట మనస్సు కలిగిన వారు మీలో ఉంటారేమో, జాగ్రత్తగా ఉండండి అని భక్తుడు అపోస్తలుడు యోహాను గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. అపోస్తలుడు పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పాపము లేనివాడుగా జీవించే ప్రభు. ఈనాడు మనిషి ఎందుకు పాపం చేస్తున్నాడంటే, అవసరం తీరాలంటే, పైకి రావాలంటే తప్పదండి అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, పాపం చేసేవాడు పైకి రాడు, అగాధంలోకి పోతాడు. పాపం చేసేవాడు పైకి రాడు, అగాధంలోకి పోతాడు అంతే. కొన్ని జీవితాలు ఎలా ఉంటాయి అంటే, తను చేసింది గాక తనతో ఉన్న వారిని కూడా తప్పు చేయటానికి పురమాయిస్తూ ఉంటారు. తనతో ఉన్న వారిని కూడా దారి తప్పి తిరిగే విధంగా ప్రేరేపిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. చివరికి అతని జీవితం ఎలా అయింది, అతని జీవితం ఏమైపోయింది అని మనం ఆలోచన చేస్తే, 2వ దినవృత్తాంతములు అక్కడ చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని ఒక వ్యక్తి ఎదుర్కొన్నాడు. కారణం ఏంటంటే, తను చేసింది కాకుండా తన తోటి వారిని కూడా ఆ తప్పుడు పని చేయించడానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు. దేవుడు చూశాడు, ఇదంతా కూడా దేవుడు చూస్తాడు. ఇదిగో ఇంతమంది తప్పు చేయటానికి, ఇంతమంది పాపం చేయడానికి నీవు కారణమైతివి కాబట్టి అని చెప్పి 21వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. చదవండి 12 నుంచి. అంతటా ప్రవక్తని ఏలియా ఇట్లని ఒక పత్రిక రాసి అతని ఎద్దుకు పంపాను. ఏమనగా, యోదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపజేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను చంపి ఉన్నావో, కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తువాహనములన్నిటినీ మొత్తును. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉందువు, దినక్రమేణ ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవను అని చెప్పాడు. ఏనండి, ఒక వ్యక్తి తన స్వార్థం కోసం, తన అవసరాల కోసం తను చేసిన గాక అదే తప్పును ఇతరుల చేత కూడా తప్పు చేయించాడు, దారి తప్పించాడు. తన మార్గంలో నడవండి అనేసి వారిని పురమాయించాడు. ఇదంతా దేవుడు చూశాడు. చూసి తన ప్రవక్తను మెచ్చి, నువ్వుగో యోదావారును యెరూషలేము కాపురస్తులను తప్పు చేయడానికి నీవే కారణమయ్యావు, కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నిటినీ మొత్తును. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉందువు, దినక్రమేణ ఆ వ్యాధి చేత నీ పేగులో పడిపోను. 18 చదువుకుందాం. ఇదంతయు అయిన తర్వాత యెహోవా కుదరచాలని వ్యాధి చేత అతనిని ఉదరమున మొత్తినందున 2 సంవత్సరములు వ్యాధి బలమగుచూ వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నొందుచు అతడు మరణమాయెను. పాపము వలన వచ్చు జీతము, తను చేసింది కాకుండా ఇతరులను పురమాయించడం,
తను చేసింది కాకుండా ఇతరులను దారి తప్పించడం. మీరు కూడా చేయండి, ఏం చేయండి చేయండి అన్నట్టుగా, మీరు కూడా చేయండి అన్నట్టుగా ఆ విధంగా ఇతరులను కూడా ప్రేరేపించాడు. తను చేసింది కాక ఇతరులతో కూడా చేయించడం దేవుడికి నచ్చలా. దేవుడు ఏం చేసి తెలుసా? తీర్పు తెచ్చాడంతే. ఇదిగో నీ పరిస్థితి చివరికి ఎలాగైతే గుర్తుపెట్టుకో అని చెప్పాడు. ఆ ముందు హెచ్చరించాడు, తన ప్రవక్త ద్వారా హెచ్చరించాడు. దేవుని బిడ్డరా, హెచ్చరించిన తర్వాత కనీసం హెచ్చరిక వచ్చిన తర్వాత ఆ వ్యక్తి పశ్చాత్తాపడాలి, ఆ వ్యక్తి మారాలి, ఆ వ్యక్తి కనికరం పొందుకోవడం కోసం తగ్గించుకోవాలి. మూర్ఖత్వంతో ఉన్నాడు, అజ్ఞానంతో ఉన్నాడు. ఇంత చెప్తారులే, ఇట్లాగా వస్తారులే, ఇలా చెప్పుకుని పోతారులే, ఏమద్దులే అన్నట్టుగా అహంభావంతో నిర్లక్ష్యంగా ఉన్నాడు. 18వ వచనం, ఇదంతయు అయిన తర్వాత దేవుడు వెంటనే ఎవరిని శిక్షించాడు? దేవుని బిడ్డారా, దేవుడు ఎవరిని వెంటనే శిక్షకు అప్పగించాడు, రోగానికి అప్పగించాడు, శాపానికి అప్పగించాడు. పలు పర్యాయములు హెచ్చరించిన తర్వాత, గద్దించిన తర్వాత దేవుని బిడ్డలు అప్పటికి లోబడకపోతే ఆ శిక్షను అమలు చేయడానికి దేవుడు ఆ శిక్షకు ఆ మనిషిని అప్పగిస్తాడు. మనం చూస్తున్నాం, యెహోవా కుదరచాలని వ్యాధి చేత అతనిని, ఉదరం అంటే కడుపులో ఏ రోగం పెట్టాడో ఏమో తెలుసా? ఆ వ్యాధి బలమగుచు 2 సంవత్సరాలు. ఒక్కసారి చంపల ఆ వ్యక్తిని, ఒక్కసారి మరణానికి అప్పగించలా. పడకలో మరణ పడక మీద పడుకోబెట్టాడు, మంచం మీద పడుకోబెట్టాడు, మంచం పట్టించాడు. దేవుని బిడ్డలు ఆ 2 సంవత్సరాలు టైం ఇచ్చినా సరే ఎందుకు నాకు ఈ దుస్థితి వచ్చింది అని గ్రహించలేకపోయాడు. ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది అని తప్పు తెలుసుకోలేకపోయాడు. ఒకవేళ తప్పు తెలుసుకున్న దేవుని దగ్గర క్షమాపణ పొందుకోలేకపోయాడు. అడగలా, ఆ విధంగా ప్రార్థన చేయలా. సమయాన్ని దేవుడు ఇచ్చినటువంటి గ్రేస్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని మిస్యూజ్ చేసుకున్నాడు. 2 సంవత్సరాలు అలా గడిచిపోతూ ఉంది. ఎక్కడ ఏమి తెలుసా? వ్యాధి బలమగుచో, వ్యాధి ముదిరిపోయింది. మన భాషలో మనం అంటాం రోగం ముదిరిపోయింది. వ్యాధి బలమగుచు వచ్చి దేవుడు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా మారకపోతే ఫైనల్ అపాయింట్ శిక్ష ఇదిగా, ఫైనల్ పనిష్మెంట్ ఇదే. దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం దేవుడు ఆ వ్యక్తిని మొత్తెను అనే మాట వింటేనే భయం కలుగుతూ ఉంది. అవకాశం ఇచ్చాడు, యెహోరాముకు అవకాశం ఇచ్చాడు. నువ్వెందుకు ఇలా చేశావు అవకాశం హెచ్చరించాడు. మారలా, హృదయాన్ని కఠినం చేసుకున్నాడు, మారలేదు. దేవుని దగ్గరికి కనికరం కోసం, దయ కోసం రావలసిన సమయంలో కూడా రాకుండా ఇంకా మూర్ఖంగా నడుచుకున్నాడు. తర్వాత ఏం తెలుసా? అతడు మరణమాయను, పేగులు పడిపోయి బహువేదన నొందుచు అతడు మరణమాయను. ఎంత భయంకరమైన పరిస్థితి. దేవుని బిడ్డరా, దేవుడు కఠినాత్ముడు కాదు, దేవుడు కనికరం కలిగినవాడు. దేవుడు కనికరం కలిగినవాడు. ఆ కనికరం కలిగిన ఆ టైంని దేవుడు ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. నన్ను క్షమించయ్యని ప్రార్థన చేయాలి, ఆయన కృప కొరకు ప్రార్థన చేయాలి, వేడుకోవాలి, బ్రతిలాడుకోవాలి. ఆ వ్యక్తి అలా చేయలా, హృదయాన్ని కఠినం చేసుకున్నాం. కొంతమంది చూడండి, ఎంత శిక్షా విధిలో ఉన్నా సరే హృదయం మారదు, ఇంకా కఠినమైపోతూ ఉంటుంది, ఇంకా కఠినమైపోద్ది. పరో హృదయం కఠినమైంది అంటే అది పరోకి నష్టం, అది పరోకి నష్టం. దేవుని బిడ్డలారా, పరో హృదయం కఠినమైంది అని బైబిల్లో. ఎందుకంటే అతడికి ఇంకా నష్టం. అంటే మెట్టు నుంచి మెట్టు కిందకి దించుతూ వచ్చేది దేవుడు. హృదయాలు ఇప్పుడు ఎవరు కూడా కఠినం చేసుకోకూడదు, కానీ ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. కనికరించయ్యా, క్షమించయ్యా, ఆయన కృప కొరకు, ఆయన కరుణ కొరకు ప్రార్థన చేస్తే ఎంత ఘోర పాపనైనా సరే ఆయన క్షమించేవాడు. ఆమెను చెప్పండి, ఆయన క్షమించేవాడు, ఆదరించేవాడు, నీతి అను దక్షిణ హస్తంతో ఆదుకునేవాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు, నువ్వు మరణమవుతావు, ఇక నువ్వు బ్రతకవు, నువ్వు నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పాడు. వెంటనే హిజ్కియా ఏం చేశాడు? అవునా, వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్నాడా? అనలా. ఇప్పుడు చాలామందికి అదే దీవం ఉంది, వచ్చినప్పుడు చూసుకోవద్దులే, తొందరగా ఉందిలే, మీరంతా చెప్తారులే, వాళ్ళంతా చెప్తారులే,
దేవా నిర్లక్ష్యం. హిజ్కియా ఆలస్యం చేయాల, గోడ తట్టు తిరిగి, అయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఆమెను చెప్పండి, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. కన్నీరు కార్చి ప్రార్థించాడు, కృప పొందుకున్నాడు. హిజ్కియా, నీవు కన్నీరు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను. దేవుని బిడ్డరా, ఆయన అవకాశం ఇవ్వకుండా ఎవరిని హఠాత్తుగా తీసేయడు. గుర్తుపెట్టుకుని ఈ మాట. దేవుడు ప్రతి మనిషికి అవకాశం ఇస్తాడు. ఎవరైతే ఆయన సమయోచితమైన సహాయం కొరకు అర్జిస్తారో ఖచ్చితంగా వారికి సహాయం చేసే దేవుడే కానీ త్రోసివేసేవాడు కానే కాదు. దేవుని బిడ్డ, ఇక్కడ మనం చూస్తున్నాం, ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదాము అంటున్నాడు. ఎందుకంటే ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించేవాడే కానీ త్రోసివేసేవాడు కాదు. ఓ నిజంగా పశ్చాత్తాపంతో హృదయాన్ని మార్చుకొని వాక్యమైన స్థుతితో బ్రద్దలు చేసుకొని, నేను తప్పు చేశానయ్యా, నన్ను కనికరించయ్యా, నన్ను కడుగయ్యా, నన్ను బాగు చేయయ్యా, నన్ను క్షమించయ్యా అని అడిగితే నువ్వు కన్నీరు కార్చుట ఆయన చూస్తాడు. ఆమని చెప్పండి. సమయోచితమైన సాయం, నువ్వు ఏ సహాయం కొరకైతే అర్జిస్తావో వేడుకుంటావో అది నువ్వు పొందుకొందువుగాక. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించిన దేవుని బిడ్డ.